సంక్రాంతి పండగొస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో గాలిపటాల సందడి కనిపిస్తోంది. కానీ ఈ గాలిపటాన్ని ఎగరవేసేందుకు చైనా మాంజా వాడుతుండటం ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. గాలిపటాల కోసం మాంజా వాడొద్దని ఇప్పటికే పోలీసులు సూచించారు. కానీ పలు ప్రాంతాల్లో ఈ మాంజాను ఇంకా అమ్ముతున్నారు. అది కంటికి కనిపించినంత సన్నగా ఉండటంతో బైక్ పై వెళ్లేవారు తరచూ ప్రమాదానికి గురవుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్లు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిక్ ట్రాన్సాక్షన్ లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయొద్దని, పండుగ వేళ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రైల్వే లైన్ల మీదుగా వెళ్లి 25 kV హైటెన్షన్ వైర్లకు మాంజా తగిలితే ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గత సంక్రాంతి సీజన్లో ట్రాక్ల వద్ద పతంగులు ఎగరవేస్తూ పలువురు విద్యుద్ఘాతానికి గురైన విషయాన్ని రైల్వే అధికారులు గుర్తు చేశారు. మాంజాలో రసాయనిక పదార్థాలు, మెటాలిక్ ఉండటం వల్ల అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని వివరించారు. హైదరాబాద్ పాత బస్తీలోని శంషీర్గంజ్ ప్రాంతంలో జమీల్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ పై వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా 22 కుట్లు పడ్డాయి. దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. మాంజా అమ్ముతున్న వారిని గుర్తించి సమాచారం ఇస్తే 5,000 రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు.